హలో అండి. నేను మీ డాక్టర్ స్వరూపనండి. చాలామంది ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 నెలల్లో వేవిళ్ళతో అంటే వామిటింగ్స్‌తో బాధపడుతూ ఉంటారు. ఈ వామిటింగ్స్‌ని తగ్గించడానికి లేదా ఎక్కువ వాంతులు అవ్వకుండా ఉండడానికి ఏ ఏ ఆహార పదార్థాలని అవాయిడ్ చేయాలో మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా అసిడిటీ క్రియేట్ చేసేవి ఏవైతే మనకి ఎక్కువ గ్యాస్ అసిడిటీ ఫార్మ్ చేస్తాయో లైక్ టీ, కాఫీ, ఎక్కువ నూనె పదార్థాలు, వేపుళ్ళు, పులుపు, మసాలాలు ఉండేవి, నాన్ వెజ్ లాంటివి తీసుకోకుంటే మంచిది. అలాగే పెరుగు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు, వాటర్, ఓఆర్ఎస్ అలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత కంపల్సరీగా దీన్ని మార్నింగ్ సిక్నెస్ అంటారు. యూజువల్‌గా పొద్దున్న లేవగానే ఎక్కువగా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఎందుకంటే దాదాపు 12 గంటలు రాత్రి తిని పడుకొని మనం పొద్దున్న లేచేపాటికి దాదాపు 12 గంటలు కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనకు ఆ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఈ వామిటింగ్ సెన్సేషన్ తగ్గించుకోవడానికి పొద్దున్నే లేచిన తర్వాత మీరు 7 లోపలే ఏమైనా బిస్కెట్స్ తింటే ఆ బిస్కెట్స్ కొంచెం కడుపులో పడిన తర్వాత కొంచెం వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది. అలాగే కొంతమందికి ఇష్టంగా ఉన్న వాళ్ళు పాలు తీసుకుంటే వాళ్ళకి బాగుంటుంది. సో ఎక్కువసేపు కడుపు ఖాళీగా ఉంచకుండా 2 అవర్స్‌కి అట్లా ఏది తినాలనిపిస్తే అది కొద్ది కొద్దిగా క్వాంటిటీలో తీసుకుంటే కొంతవరకు ఈ వామిటింగ్స్ అనేటివి కంట్రోల్ చేయొచ్చు. కొన్నిసార్లు ఎక్కువ వాంతులు అయినప్పుడు గొంతు అంతా పచ్చిబడి కొన్నిసార్లు బ్లడ్ కూడా వామిటింగ్స్‌లో వస్తూ ఉంటుంది. దీన్ని మనము హైపరెమిసిస్ అంటాం. చాలా అతిగా వాంతులు అవ్వడం. ఈ హైపరెమిసిస్ ఉండి బ్లడ్ వామిటింగ్స్ అయ్యే టైంలో కంపల్సరీగా డాక్టర్‌ని కన్సల్ట్ చేసి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. మీ డాక్టర్ స్వరూపరాణి ఫ్రమ్ స్వరూప హాస్పిటల్, మంచిర్యాల.